చాలా పనులు ఉన్నాయి, నువ్వు వెళ్ళిపో వెళ్ళిపో. ఏ పని చేసినా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉండాలి. అబద్ధాలు ఆడేవాళ్ళంటే నాకు అసహ్యం. ఏంటి మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్, ఇన్స్పిరేషన్ అంతే. వెళ్ళిపోండి. వర్గానికి ఇన్స్పిరేషన్? హలో, ఏం మేడం బాగున్నారా? ఏం నన్ను గుర్తుపట్టలేదా? రండి కూర్చొని కూర్చొని కూర్చొని. మొన్న మా మేడం ఎంగేజ్మెంట్ హోటల్కి వచ్చాను, గుర్తుపట్టారా? హాయ్, హౌ ఆర్ యు? ఆల్ ఓకే? అబ్బే నేను మీకు ఇంచు కూడా గుర్తులేదు, నాకు అర్థమైపోతుంది. వదిలే సర్దద్దు, ఇంకా బాగోదు, వదిలేండి. సో సారీ, బ్యాడ్ మెమరీ యు నో. అబ్బే నేనే ఫీల్ కాలేదు, పర్లేదు. Yeah. ఇప్పుడు చిరంజీవి గారు జనాన్ని చూసి చేతులు ఊపుతారు, అలా అని వాళ్ళందరి పైన నాకు తెలుసా ఏమిటి? మీరు కూడా అంతే. మీరు మెగా, మేము మీకు బాగా. గాడ్, చూడు నాకు కూడా ఫాలోయింగ్ ఉంది. ఓ హలో. మరి నిజం చెప్పాలంటే మీరు చూడటానికి అబవ్ యావరేజ్ గా ఉన్నా సూపర్ సెక్సీగా ఉన్నారు. నమ్మండి, Such a naughty boy you are. ఫ్యాన్స్ కొట్టకండి. ఆయేగా అపనా టైం ఆయేగా. తమ్ముడు ఇటు రామ్మా. చెప్పన్నయ్య, ఆ పిల్ల చూసావా కత్తిలా ఉంది. నేను ఆ కామెంట్ చేయలేనులే గానీ నువ్వు చెప్పు. ఈ 500 ఉంచి ఆ అమ్మాయి వాళ్ళ అమ్మ బాబు కాకుండా క్లోజ్ రిలేటివ్స్ ఎవరు ఉంటే చెప్పు, మంచి ఫ్రెండ్షిప్ చేసేద్దాం. కుదరదు, ఏ? నేను ఆ పిల్ల మేనమావని. అయ్యో సారీ అండి, మీ నిక్కరు వాటం చూసి పనోడు అనుకున్నాను. ఓటమా అంటే ఇంట్లో కూడా 3 పీస్ సూటేసి తిరగాల. వా, ఇల్లు ఎలా ఉంది? బ్రహ్మాండ